అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సన్. నిజంగా వెంకటగిరిలో చాలా గొప్ప మరియు గర్వింపదగ్గ రోజు. ఎందుచేతనంటే ఈరోజు అంటే నిన్నటి రాత్రి మొదలు పౌర్ణమి ఘడియలు, నిన్న దత్త జయంతి ఘడియలు ముగిసిన పిదప నిన్నటి రాత్రి 9 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు కూడా పౌర్ణమి అంటే పరిపూర్ణ కార్తీక మాస పౌర్ణమి ఘడియలు నడయాడుతున్నటువంటి టైం ఇది. అయితే ఈ యొక్క ఘడియలలో ఈ యొక్క పుణ్య మరియు మహత్తర అమోఘమైన మరియు దివ్యమైనటువంటి ముహూర్త ఘడియలలో వెంకటగిరి నడిబొడ్డులో మదర్ తెరీసా వృద్ధుల ఆనంద నిలయం అనేటువంటి ఒక వినూత్న మరియు భవిష్యత్తు తరాలకు భావి తరాలకు అతి ముఖ్యంగా సామాజిక బాధ్యత, దేశభక్తి, సామాజిక స్పృహ, ధర్మము, న్యాయము అని ఎవరైతే తలంచుకుని వెంకటగిరిలో జీవనాన్ని, గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ యొక్క మదర్ తెరీసా వృద్ధుల ఆనంద నిలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అనడం కరెక్ట్ కాదు. సమూహ శక్తులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి శక్తులు అనే పదాన్ని ఉచ్చరించడము సమంజసము, జస్టిఫికేషన్ ఉన్నది అన్నది నా యొక్క భావన. అటువంటి వృద్ధుల ఆనంద నిలయాన్ని ఈ రోజున వెంకటగిరిలో రాణిపేట నందు స్థాపించినటువంటి మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులైనటువంటి చిగురుపాటి పవన్ గారు, మరియు ఇప్పుడే పవన్ గారు చెప్పారు అమ్మగారు షర్మిల అని ఆమె పేరు చెప్పారు. ఇక్కడ నేను ఇప్పుడే జస్ట్ ఐ రికలెక్ట్ మై మెమరీ, రిఫ్రెషింగ్ మై మెమరీ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక స్థితిగతులలో మహిళలు అంటే స్త్రీ శక్తి స్వరూపాలు ఇటువంటి సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి
కార్యక్రమానికి అంటే సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము నాకు తెలిసి ఇది ప్రప్రథమమని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా పాస్ట్ ఇస్ పాస్ట్, గతాన్ని మనం ఆలోచించకూడదు ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఈ ఇయర్ 2024 పరిసమాప్తి అవుతున్నటువంటి రోజులలో నూతన సంవత్సరానికి నాంది పలుకుతున్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క శ్రీశక్తి స్వరూపానికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్లు పవన్ గారు చెప్పినట్లు శ్రీశక్తి స్వరూపం అయినట్టు ఈమె తలంచినట్టు ఇక్కడికి ఏంటి ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో ఇటువంటి మహిమాన్విత ప్రాంతంలో కేవలం వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ అన్న యొక్క భావనతో ఇక్కడ వృద్ధులకి అందరికి కూడా షెల్టర్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క బాగోగులు యోగక్షేమాలు వారు సైకలాజికల్గాను మరియు ఫిజికల్గాను బాగా ఉండాలి అంటే చివరి గడియల్లో వాళ్ళు చాలా సుఖ జీవనాన్ని గడపాలి అన్న యొక్క ప్రధాన తలంపుతో ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహించబోతున్నందుకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్న విన్నపము, మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం తరపున కూడా ఈ యొక్క ఆశ్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ రోజున నేను పెద్దల సమక్షంలోనూ మరియు శ్రీశక్తి స్వరూపాల సమక్షంలో నేను ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు మరియు శ్రీశక్తి స్వరూపాలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 2010వ సంవత్సరం నుంచి వెంకటగిరి పట్టణంలో మార్పు అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి రాష్ట్రంలో దాదాపు 14 సార్లు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పాదయాత్రలు, విద్యా హక్కు చట్టం కావచ్చు, మహిళా చట్టాలు కావచ్చు, విద్యార్థులకు అవగాహన సదస్సు కావచ్చు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు నిరంతరం సమాజంలో జరిగే అనేటువంటి రుగ్మతల మీద మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో వెంకటగిరిలో అనేక మంది మాకు సహకరించడం, అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా కంప్లీట్ చేయడం, మేము చేసినటువంటి విద్యా హక్కు చట్టం ఈరోజు అమలయ్యి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు 20% ఫ్రీగా ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. అయితే ఈరోజు వెంకటగిరిలో ఈ కార్యక్రమాలన్నింటినీ పురస్కరించుకొని కొన్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత వృద్ధుల్ని మనం ఆ వయసులో వాళ్ళని చాలా గౌరవంగా చాలా ఆనందంగా చూసుకోవాలి, అనాథైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా అండగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో మా సోదరి అయినటువంటి షర్మిలా గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా కలుపుకొని ఈరోజు వెంకటగిరిలో మదర్ తెరీసా ఆనంద వృద్ధుల ఆశ్రమం అనేటువంటి దాన్ని ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సిఐ గారు, అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటువంటి మా అన్నగారు ప్రకృతి కుమార్ గారు, అదేవిధంగా డక్కిలి ఎస్ఐ గారు, బాలాయపల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా వెంకటగిరిలో చాలామంది ప్రముఖులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈరోజు ఆశ్రమాన్ని అందరి సమక్షంలో సంతోషంగా ఆశ్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే వృద్ధులు భారంగానో లేక వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినటువంటి అందరిని కూడా ఇక్కడ సమకూర్చుకొని వాళ్ళకి బాధ అనేది కావచ్చు లేదా చింతన అనేది కావచ్చు లేకుండా వాళ్ళ చివరి దశలో వాళ్ళు సంతోషంగా మా తల్లిదండ్రులలాగా వాళ్ళని చూసుకోవడానికి నేను షర్మిలా గారు ఆలోచించుకొని ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో కావచ్చు ఎవరైనా సరే వృద్ధులు అనాథులు ఎవరైనా సరే మీరు తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో చేర్చుకోవచ్చు. ఇక్కడ ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఏముండదు. వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాళ్ళ ఆనంద విషయాల్లో కావచ్చు మాతో పాటు వెంకటగిరిలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని అన్ని సంస్థలు కలుపుకొని ప్రముఖులందరినీ కలుపుకొని వాళ్ళందరూ కూడా మేము జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.